మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలా దొంగతనం చేసి దోచుకోవడం ఎందుకు వాణి? నిజంగా నేను తీయలేదు, నాకేం తెలియదు. నీకు తెలియకపోతే నువ్వు తీయకపోతే నీ బ్యాగ్లోకి ఎలాగొచ్చింది? నాకు తెలుసు. ఈ నెక్లెస్ వాణి బ్యాగ్లోకి ఎలా వచ్చిందో నాకు బాగా తెలుసు. ఏమండి, ఇప్పుడు దాకా వీళ్ళు కథలు చెప్పారు, ఇప్పుడు ఇతను చెప్తున్నాడు సరికొత్త కథ. నేను చెప్తుంది కథో నిజమో ఇప్పుడే నిరూపిస్తా. నెక్లెస్ ఎవరు తీశారు? నెక్లెస్ ఎవరు తీశారు చెప్పరా? నెక్లెస్ ఎవరు తీశారు? చెప్తాను చెప్తాను చెప్తాను. చెప్పా. నేనే తీశాను. నేనే తీసి ఆ అమ్మాయి బ్యాగ్లో దాచాను. పెళ్లి జరుగుతుండగా అందరూ ఆ సందర్లో ఉండగా నెక్లెస్ తీసుకొని జారుకుందాం అనుకున్నాను. పెళ్లిళ్ళు జరిగే చోటుకు వెళ్ళి ఇలా దొంగతనాలు చేయడం నాకు అలవాటు. నన్ను క్షమించండి అయ్యా. ఇప్పుడు చెప్పండి, ఎవరు దొంగ? ఏదో మా అన్నయ్య గురించి మా వదిన గురించి అంతా తెలిసినట్టు నోటికొచ్చినట్టు మాట్లాడారు కదా. మీరు అన్న మాటలు ఇప్పుడు వెనక్కి తీసుకోగలరా? తప్పైపోయిందని మా అన్నయ్యని వదినని క్షమించమని అడగగలరా? ఏదో టైం బాలేక మా అన్నయ్య ఎప్పుడో చేసిన ఒక్క తప్పుని భూతద్దంలో చూపిస్తూ అడ్డమైన కూతలు కూశారు. మా నాన్న ఎంత చెప్పినా వినలేదు కదా మీరు. ఏం బావగారు, కనీసం మీ అమ్మగారు మీ నాన్నగారు చెప్పినా మీరు వినలేదు కదా. అడగండి, వీళ్ళని క్షమించమని అడగండి. ఆనంది, వద్దమ్మా. ఒకప్పుడు చేసిన తప్పుకి ఇప్పుడు గట్టి శిక్ష పడింది. ఈ శిక్ష మాకు కావాల్సిందే. వాణి, పద వెళ్ళిపోదాం. ఎక్కడికి రా తమ్ముడు? మేము ఇలాంటి దొంగతనం చేయలేదని రుజువైంది. అది చాలు వదినా. మామయ్య గారిని అత్తయ్య గారిని నలుగురిలో తలదించుకునేలా చేసిన మేము ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదు. వదినా, మీరు తప్పు చేయలేదని తేలిపోయింది కదా. అన్నయ్య ఆగు, వెళ్ళకు, నా మాట విను. అప్పుడు తప్పు చేసి ఇంట్లోంచి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏ తప్పు చేయకుండా ఎందుకు వెళ్ళిపోతున్నావు? మీ ఇద్దరిని పెళ్లికి పిలవడం, మీరు రావాలని కోరుకున్నది ఎందుకో తెలుసా? మీరింతకు ముందు పడ్డ మాటలు పడకూడదని. తప్పు చేసిన పిల్లలను దూరం చేసుకుంటూ పోతే తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య ఉన్న బంధాలు శాశ్వతంగా తెగిపోతాయి. మిమ్మల్ని దగ్గరికి రానివ్వద్దని, దూరంగా ఉంచమని ఆనంది అమృతలకి ఎందుకు చెబుతానో తెలుసారా? నీలో పశ్చాత్తాపం కలగాలని. ఒకప్పుడు నువ్వు చేసిన పనికి నాశనం అయిపోతావని మీ అమ్మా నాన్నలుగా శాపనార్థాలు పెట్టాం.
ఇవాళ అదే నోటితో చెబుతున్నాను. మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాను రా. నా కొడుకు కోడలు ఎలాంటి తప్పు చేయలేదని, ఇక మీదట చేయరని అందరికీ తెలిసిపోయింది. కాబట్టి మీరు గర్వంగా తలెత్తుకుని ఇక్కడే ఉండండి. అలా చూస్తారేంట్రా? అమృతకి పెళ్లి చేసి అత్తారింటికి సాగనంపాల్సిన బాధ్యత మీకు లేదా? ఆనంది ఉంది కదమ్మా. ఆనంది ఏనాటికైనా అత్తారింటికి వెళ్ళిపోతుంది. మేమెప్పుడు పైకెళ్ళిపోతామో తెలీదు. మీ అక్కకి చెల్లికి జీవితాంతం తోడుగా ఉండాల్సింది నువ్వేరా అశోక్. నువ్వు ఉండు అశోక్, నేను వెళ్తాను. అదేంటమ్మా నువ్వెళ్ళిపోవడం ఏంటమ్మా? అంటే వీడు నువ్వు మాకు వేర్వేరా చెప్పు. అలాగని కాదు, అశోక్ నన్ను ప్రేమించి పెళ్లి చేసుకోబట్టే కదా ఈ గొడవలన్నిటికీ కారణం. దయచేసి ఎవరూ ఏమనుకోకండి. మేమిక్కడే ఉంటే అమృతక్క పెళ్లిలో ఇంకా ఆటంకాలు ఎదురవుతూనే ఉంటాయి. కాబట్టి మమ్మల్ని వెళ్ళనివ్వండి. ఎక్కడికి రా వెళ్ళేది? లోపలికెళ్ళి పెళ్లి పనులు చూడు. నీకే చెప్తుంది, వెళ్ళు. నువ్వు వాణ్ణి పెళ్లి పనులు చూసుకోండి. అందరూ లోపలికి వెళ్ళండి. ఇది చాలు, ఆ ఒక్క తృప్తితో వెళ్ళిపోతాను. ఏవండి, మీరిక్కడే ఉండండి, నేను వెళ్ళిపోతాను. అయ్యో, శేఖర్ గాడేంటి నాకు కాల్ చేస్తున్నాడు? చెప్పు శేఖర్. ఎక్కడున్నారు? కళ్యాణ మండపంలోనే ఉన్నాను. అవును, సింహాద్రి ఏం చేస్తున్నాడు? చావు బతుకుల మధ్యలో ఉన్నాడు. ఏం నువ్వు చెప్తోంది? అవును మేడం, ఇక్కడే ఒక వైద్యుడి దగ్గరికి తీసుకొచ్చాం. స్పృహలోకి ఎప్పుడొస్తాడో చెప్పలేమంటున్నారు. వచ్చేదాకా అనుమానమే. మై గాడ్, అందుకే ఇలా జరుగుతుందని తెలిసి సింహాద్రితో ఆనందిని మర్చిపోమని చెప్పాను. కానీ తనే వినకుండా మొండిగా వచ్చి చివరికి ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు. అన్న ప్రాణాలు ఏమైనా అయితే మాత్రం ఆ మహేష్ని అశ్విన్ని వదిలే సమస్య లేదు. ఆ మహేష్ని అశ్విన్ని నరికి ఆ పచ్చని పెళ్లి పందిట్లో ఎర్రని నెత్తురు పారేలా చేస్తాను. నేను ఇప్పుడు మీకు ఫోన్ చేసింది కూడా ఆ అశ్విన్ మహేష్ ఇంకా మండపంలోనే ఉన్నారని కనుక్కోడానికే. మహేష్ ఏం చేశాడు? మొత్తం వాడే చేశాడు మేడం. వాణ్ణి మాత్రం వదలను. అయిపోయింది నా చేతిలో.